2025లో 15-20K బడ్జెట్లోపు టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాము. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు ఏ మొబైల్ కొనాలి అనే దాని మీద మంచి క్లారిటీ అయితే మీకు వస్తుంది. కాబట్టి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటోలా G85 5G అనమాట. ఈ మొబైల్ వచ్చేసి మనకు POLED 3D కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, ఇంకా 10 బిట్ అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. 1600 పీక్ బ్రైట్నెస్ అండ్ స్టేరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అనమాట. ఇప్పటి వరకు నేను చెప్పిన ఫీచర్స్ వచ్చేసి ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉండే ఫీచర్స్ అనమాట. అండ్ ఇవే ఈ మొబైల్ వచ్చేసి హైలైట్. అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ వచ్చేసి కొంచెం బ్యాడ్ అనిపించింది. మన కెమెరాకి కూడా అంత 4Kకి సపోర్ట్ చేయవు అండ్ గేమింగ్కి కూడా నాట్ ప్రిఫరబుల్ అనమాట ఈ మొబైల్ వచ్చేసి. అండ్ LPDDR4X ర్యామ్ అనమాట. స్టోరేజ్ వచ్చేసి UFS 2.2. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సోనీ లిటికా 600 సెన్సార్ అనమాట ఈ మొబైల్ వచ్చేసి. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. అలాగే మొబైల్లో IP52 వాటర్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ ఓవరాల్గా వచ్చేసి గేమింగ్కి అండ్ ఎడిటింగ్కి తప్ప వెయిట్కైనా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. డే టు డే లైఫ్లో అయితే ఈ మొబైల్ మీకు మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మన లిస్ట్లో సెకండ్ మొబైల్ చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro 5G అనమాట. ఈ మొబైల్ మనకు 6.78 ఫుల్ HD ప్లస్ 3D కర్వ్డ్ 120Hz AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 5G ప్రాసెసర్ ఈ మొబైల్లో మనకు చూడొచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకు 60-90 FPS గేమ్ని అయితే ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. LPDDR4X అండ్ UFS 2.2 ఇది వచ్చేసి స్టోరేజ్ అండ్ ర్యామ్ అనమాట. 256GB బేస్ వేరియంట్లోనే మనకు ఇంత మంచి స్టోరేజ్ అయితే ఇస్తారు. ఇదైతే సింప్లీ క్రేజీ. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ విత్ 108 మెగాపిక్సెల్. ఇట్స్ సింప్లీ క్రేజీ మొబైల్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసి ఈ ప్రైస్లో వచ్చేసి. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్. ఐ థింక్ ఇట్స్ గుడ్. అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఛార్జింగ్ అనమాట. అండ్ ఈ మొబైల్లో వచ్చేసి మెయిన్ హైలైట్ ఏంటంటే 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్. ఈ వైర్లెస్ ఛార్జింగ్ అనేది మనం ఓన్లీ ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్లో మాత్రమే చూడగలం. అండ్ ఈ ఆండ్రాయిడ్లో కూడా కొంచెం కష్టమే ఫ్లాగ్షిప్ లెవెల్లో. అండ్ ఈ మొబైల్లో మనకు ఈ ప్రైస్లోనే 20,000 ప్రైస్లోనే 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారంటే మనకి గ్రేట్ అనమాట. ఇదే వచ్చేసి మనకు ఈ మొబైల్లో హైలైట్ థింగ్. అండ్ ఈ మొబైల్ మనకు మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీల్ని అయితే ఇస్తుంది. అండ్ ఈ మొబైల్ని మీరు గేమింగ్ అండ్ కెమెరా కోసం ఈజీగా అయితే పర్చేస్ చేయొచ్చు. ఇది వచ్చేసి నా ఫేవరెట్ మొబైల్ అనమాట. ఇక థర్డ్ మొబైల్ చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 14 5G అనమాట. ఈ మొబైల్ వచ్చేసి మనకు 1.5K AMOLED డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 3000 పీక్ బ్రైట్నెస్. ఈ మొబైల్ వచ్చేసి మనకు డిస్ప్లేలో అయితే ఏది బీట్ చేయలేదన్నమాట. మంచి డిస్ప్లే అయితే మనకు ఈ మొబైల్లో మనం చూడొచ్చు. అండ్ డైమెన్సిటీ 7300 మంచి ప్రాసెసర్ని అయితే మనకి ఈ మొబైల్లో దించారనమాట. అండ్ మన గేమింగ్కి అయితే ఈజీగా అయితే మనకు 90 FPSలో అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి LPDDR4X 8GB ర్యామ్ బేస్ వేరియంట్ వచ్చేసి. స్టోరేజ్ వచ్చేసి బేస్ వేరియంట్లో 128GB స్టోరేజ్ అనమాట, UFS 2.2. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి మనకు సోనీ LYT 600 సెన్సార్ అయితే వాడారు, సేమ్ అనమాట, 50 మెగాపిక్సెల్ ఇది వచ్చేసి. అండ్ మనకు సెల్ఫీ కెమెరా వచ్చేసి మంచి కెమెరాస్ అయితే ఉంటాయి ఆబ్వియస్లీ. మనకు నోట్ సిరీస్లో 20 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు మనకు నోట్ 14 Pro వచ్చేసి. అండ్ మనకు బ్యాటరీ విషయంలో చూసుకున్నట్లయితే 5500 mAh హై డెన్సిటీ బ్యాటరీ అంట విత్ 45 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జింగ్. ఈ బ్యాటరీ వచ్చేసి మనకు లాస్ట్ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి వచ్చేసి మంచి డెవలప్ అయితే చేశారు, అంటే ఇంప్రూవ్మెంట్ ఓకే. మనకు లాస్ట్ స్పెసిఫికేషన్ హైలైట్ చూసుకున్నట్లయితే IP68 వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఈ మొబైల్ మనకు ఈ ప్రైస్ రేంజ్లో వచ్చేసి ఈ మొబైల్కి ఉన్నంత మంచి స్పెసిఫికేషన్స్ ఏ మొబైల్ అయితే చూడలేదు. మీరు ఈ మొబైల్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. మంచి పర్ఫార్మెన్స్ని అయితే మీరు ఈ మొబైల్ అయితే ఎంజాయ్ చేశారు, మెయిన్లీ గేమింగ్లో వచ్చేసి. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే Realme Narzo 70 Pro. ఈ మొబైల్ వచ్చేసి మనకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 120Hz డిస్ప్లే అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ మనకు వస్తుందన్నమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెలే ఉంటుంది. అండ్ అలాగే మనకు 5000 mAh బ్యాటరీ అండ్ 67 వాట్స్ సూపర్ క్విక్ ఛార్జింగ్తో అయితే మొబైల్ అయితే వస్తుంది. ఓవరాల్గా ఈ మొబైల్ వచ్చేసి మనకు 17-16K లోపు మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు, మంచి చాయిస్ ఇది వచ్చేసి. అండ్ అలాగే మనకు ఈ మొబైల్ మెయిన్ కెమెరా అండ్
డిస్ప్లేలో అయితే మీరు ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐక్యూ Z9 5G. ఈ మొబైల్ వచ్చేసి నా ఫేవరెట్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ మనకు 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1800 పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఫర్ గేమింగ్ MediaTek Dimensity 72000 5G. ఈ మొబైల్లో మనం 90 FPS గేమింగ్ అయితే స్మూత్గా ఈజీగా అయితే లాంగ్ టర్మ్లో కూడా హ్యాండిల్ అయితే చేయొచ్చు అనమాట. ప్లే అయితే చేయొచ్చు. 8GB ర్యామ్, LPDDR4X ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 128GB బేస్ వేరియంట్ అనమాట, AFS 2.2. రేర్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సార్ అనమాట. మంచి సెన్సారే. అండ్ స్పెషల్ వచ్చేసి మొబైల్లో 2 MP బొకే ఎఫెక్ట్ అనమాట. మనం 2x పోర్ట్రేట్లో జూమ్ చేసి DSLR రేంజ్లో మనం పోర్ట్రేట్ జూమ్ ఎఫెక్ట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా అనమాట. 5000 mAh బ్యాటరీ విత్ 44 watts ఫ్లాష్ ఛార్జింగ్. ఈ యొక్క మొబైల్ వచ్చేసి మెయిన్గా గేమింగ్కి అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ మొబైల్లో చూడొచ్చు. అండ్ ఈ మొబైల్ ఓవరాల్గా మనకు 18,500కి అయితే వస్తుంది. మెయిన్ లాంచింగ్ ప్రైస్ వచ్చేసి విత్ HDFC క్రెడిట్ కార్డ్ యూ గెట్ 2K రూపీస్ డిస్కౌంట్ అనమాట. ఈ ప్రైస్ రేంజ్లో ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని బీట్ చేసే మొబైల్ ఇంకా రాలేదన్నమాట. మీరు కనుక నేను చెప్పిన ఏవో మొబైల్ ఒకటి పిక్ చేసుకున్నట్లయితే మీకు దక్క స్పెసిఫికేషన్స్లో వచ్చేసి మీరు ఖచ్చితంగా మీ మనీకి అయితే వాల్యూ ఇచ్చినట్లే. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ అగైన్.